మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా కృష్ణన్ గారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రదర్. సేమ్ టు అన్న మీకు కూడా అందరి వీక్షకులకు అందరికీ నన్ను ఆదరించి అభిమానించి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఉభయ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలకు భారతదేశంలో ప్రపంచవ్యాప్త నలుమూలల దేశ ప్రజలందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న రమేష్ గారు. అన్న టమోటా ప్లాంట్ ఆగస్టు 3వ తారీఖు 12,000 ప్లాంటేషన్ చేశాను. మీకంతా మంచిగా కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆంగ్లం చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ లక్ జయపాల్ గారు. అన్న సెప్టెంబర్ 1000 రూపాయల మాట దేవుడి ఎరుగు, 500 పోతే చాలు, సెప్టెంబర్లో రేట్స్ వస్తే చాలు. కృష్ణానాయక్ బాలేపల్లి తాండా. 1000 రూపాయలని కొంతమంది ఆశ వ్యక్తం చేస్తున్నారు, కానీ 500 పోయి వెళ్తే చాలన్నా అని కృష్ణానాయక్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్ అండ్ ఆల్ రామశ్రీ గారు. అన్న అక్టోబర్ రేట్ ఎలా ఉంటుందన్న? సెప్టెంబర్ విషయమే తెలియడం లేదన్న, అక్టోబర్ నుంచి ఎలా మాట్లాడదాం. అయితే ఈరోజు అన్ని మాటలు కూడా ధరలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల అన్ని చోట్ల కూడా దిగుమతులు తగ్గాయి. రేట్ అయితే వాళ్ళతే ఆశాజనకంగానే ఉంది. బట్ చూద్దాం, ధర పెరిగినా తగ్గినా ఒక వారం పాటు మనం వెయిట్ చేయాల్సింది. కర్ణాటక ఆంధ్ర ఆగస్టు ప్లాంటేషన్ ఎక్కువ ఉంది, ప్లీజ్ లిమిట్ ప్లాంటేషన్ పెట్టండి. ఐ థింక్ డిసెంబర్ వరకు రేట్స్ ఉండవు. నరసింహారాయల్ గారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, దాని గురించి ఎవరు చెప్పలేం. బట్ ప్లాంటేషన్ అయితే ఎక్కువగా ఉందని కామెంట్ పెట్టారు. చూద్దాం, కాలమే నిర్ణయించాలి. అనంతపురం వర్షాలు భారీగా ఉన్నాయంటే మనకంటే అనంతపురంలో అయితే భారీ వర్షాలు పడినా కూడా టమోటా పంటకు పెద్దగా నష్టం కలగలేదని, క్వాలిటీలు పెద్దగా దెబ్బతినలేదని హలో అనంతపురం సోదరి కవిత గారి వాళ్ళు వీడియోలో చెప్పారు. కాబట్టి అనంతపురంలో మనం అనుకున్న స్థాయిలో పంట నష్టం అయితే లేదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే స్వతంత్రం కోసం పోరాడిన మన వీరులకు వందనం, పాదాభివందనం. అలాగే వాళ్ళని పదే పదే గుర్తుకు తీసుకొస్తున్న మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం. బ్రో సయ్యద్ అన్న, మీరు ఎప్పుడు బాగుండాలి. మీకు మీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి ఏ కష్టము లాంటివి గడప తొక్కకుండా ఆ పరమేశ్వరుడు కాపాడాలని కోరుకుంటున్నానన్న శివకుమార్ గారు. నా మీద మీకున్న అభిమానానికి శతకోటి వందనాలన్న. రామస్య గారు. సయ్యద్ షహతాజ్ అన్న, ఐ కెప్ట్ వన్ కామెంట్ ఆన్ ములకల్ చెరువు ప్రైస్ వీడియో బట్ యు ఆర్ నాట్ సీన్ ఇట్. ఐ ఆమ్ ఫ్రమ్ ములబాగల్ తాలూకా ఓన్లీ. ఐ హ్యావ్ పక్కా ఇన్ఫర్మేషన్. This year is heavy plantation in our area from July 20th. Someone told that in Kolar district is low plantation. Tell him to visit Mulbagal Taluka, Kolar Taluka, Chintamani surrounding place. But smart people are not done plantation in 2024. In yesterday comment also I said same thing. But I cannot mention smart farmers name here. I think they are waiting for Deepavali season. We call 2 season in year. One is summer season and another one is Deepavali season. But July month plantation is unseason to us. But this time from last 20 days plantation is heavy only for Deepavali season. Still time is there to do plantation. మొత్తం మీద రామస్య గారు చెబుతున్నారు, మాది ములబాగల్ తాలూకా కోలార్ జిల్లాలో ప్లాంటేషన్ భారీగా ఉందంటే చాలామంది లేదని కామెంట్లు పెట్టారు. వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. కోలారు, ములబాగల్ తాలూకా మరియు చింతామణి సరౌండింగ్ ప్లేస్తో అందరూ కూడా ప్లాంటేషన్ హెవీగానే చేస్తున్నారు. నేను పక్కా సమాచారం మాత్రమే చెబుతున్నాను. మనకు 2 సీజన్లు ఉంటాయి, ఒకటి వేసవికాలం, 2 దీపావళి సీజన్. దీపావళి సీజన్ కోసమే ఈ ప్లాంటేషన్ జరిగింది, అయితే భారీగా జరిగింది. కానీ కొంతమంది మాత్రం తెలివిగా ప్లాంటేషన్ చేయలేదని కామెంట్ పెట్టి మొత్తం మీద అయితే రామశ్రీ గారు కోలార్ జిల్లాలో జూలై 20 నుంచి ప్లాంటేషన్ భారీగా జరిగిందని మాత్రం ఘంటాబద్ధంగా చెబుతున్నారు. రామశ్రీ గారి మరో కామెంట్తో మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం సమాప్తం చేస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు సయ్యద్ షహతాజ్ అన్న అండ్ టు ఆల్ ఫార్మర్స్ కమ్యూనిటీ. ఫార్మర్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజియెస్ట్ లైఫ్, సో యూ హ్యావ్ టు లెర్న్ థింగ్స్, యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. One thing is very clear, no one will help you. Even I am also not help you. It is not all possible to help someone in this profession. So take right decision at right time. అన్నదాతలందరికీ ఆయన స్వాతంత్ర శుభాకాంక్షలు చెబుతూ, రైతు జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది. మనమే ఇందులో జ్ఞానాన్ని పెంచుకోవాలి, మనమే నేర్చుకోవాలి. ఎవరు మనకి హెల్ప్ చెయ్యరు. మన సొంత నిర్ణయాలతో మనం సాగాలి.
ఇట్ ఈస్ నాట్ ఆల్ పాసిబుల్ టు హెల్ప్ సమ్వన్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఈ వృత్తిలో ఎవరు కూడా మనకు సాయం చేయలేరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని రామశ్రీ గారు అన్నదాత సలహా ఇస్తున్నారు. మరొక మారి మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.